హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్తే నమస్తే అమ్మ. చెప్పు, నీకు ఒక మంచి హాట్ టాపిక్ దొరుకుతుంది. ఎస్ గురుజీ. మొన్న సాటర్డే రాత్రిపూట 11 o'clockకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన చంద్రబాబు నాయుడు గారు తన మంది మార్బలాన్ని వేసుకొని 5-6 రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్ళాడు. కాబట్టి ఐ థింక్ బ్రాహ్మణ్ కూడా ఉందనుకుంటాను. సో నీకు అది మంచి హాట్ టాపిక్ అయి ఉంటుంది. సరే, నువ్వు ఆల్రెడీ క్వశ్చన్స్ అవి ప్రిపేర్ చేసుకొని ఉంటావు కాబట్టి గో హెడ్. ఎస్ సార్. అసలు బాబు గారి పర్యటన ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అవుతుందా అంటే ఏం చెప్తారు సార్? అసలు సింగపూర్ పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అవుతుందా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఇంకొక 25 సంవత్సరాలు పోయిన తర్వాత కావచ్చు, ఇంపాసిబుల్. ఓకే, దగ్గరికి వెళ్తామేమో కానీ ఈక్వల్ మటుకు కావడం అనేటువంటి కష్టం. ఓకే, ఎట్ట కుదిరితే ఇవన్నీ మరీ అడగకుండా ప్రశ్నలన్నీ అడుగుతుంటావు. కావాలని ఆశించడంలో ఏం తప్పులేదు, కానీ దానికి సరిపడినటువంటి ప్రభుత్వం యొక్క పాలసీ, ఒక మంచి లీడరు, సహాయ సహకారాలు, వనరులను సద్వినియోగం చేసుకోవడము, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడము, ఒక మంచి పారిశ్రామిక విధానము, మంచి వ్యవసాయ విధానము, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు ఉండాలి కదా. అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాలసీ అంటూ ఉండాలి. సింగపూర్ తోటి మనం ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేయగలిగాం. ఓకే, అసలు ఏంటంటే బాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన సింగపూర్ జపం మాత్రమే చేస్తూ ఉంటారు. ఏంది అసలు సింగపూర్ జపం ఎందుకు బాబు గారు ఎప్పుడు సింగపూర్ జపం చేస్తారంటే ఏం చెప్తారు అసలు? ఎందుకంటే ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సింగపూర్లో అయితే ఏంటంటే ప్రధానంగా 4 భాషలు ఉంటాయి. ఇంగ్లీషు, ఓకే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ తమిళ్. எனக்கு తమిళ్ రాదు. ఓకే, కానీ అటు తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాండరిన్ లాంటి భాషలు వచ్చినటువంటి ఈశ్వరన్ ఉన్నాడు కాబట్టి ఆయనకి సౌకర్యవంతంగా ఉంటుంది. ఫస్ట్ థింగ్. ఇంకా చెప్పుకుంటే కనుక పోతే చాలా ఉంటాయి ఇంకో విషయాలు. అవన్నీ నువ్వు అడిగేటువంటి దాన్ని బట్టి ఒక్కొక్కటిగా చెప్పుకున్నాం. రైట్, గో హెడ్. అసలు ఏంటంటే సింగపూర్ లో ఏముంది ఏమి లేదు అంటే ఏం చెప్తారు? అంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు బాబు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కూడా ఈ సింగపూర్ అంటే ఏంటో తెలియాలి కదా మరి. 9వ తారీఖు ఆగస్టు 1965 సింగపూర్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ కింద రూపాంతరం చెందింది. పార్లమెంటరీ వ్యవస్థే ఉంటుంది. 97 మంది ఎంపీలు ఉంటారు. లావరెన్స్ బియాంగ్ అనేటువంటి ఆయన ఇప్పుడు సింగపూర్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఓకే, షణ్ముగం పేరేంటో నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఐఎమ్ సారీ, నీకు కనుక తెలిసిందే కనుక చెప్పు. షణ్ముగం రామస్వామినే ఏదో ఉండాలి ఆయన పేరు. థింక్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు అబ్బా నాకు. షణ్ముగరత్నం గారు సింగపూర్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఓకే, మొన్న 3వ తారీఖు మే నెల 2025లోనే మనకి ఎలక్షన్స్ జరిగినాయి. అవును, 5 years ఒకసారి ఎలక్షన్లు జరుగుతుంటాయి. 18,17,000 ఎకరాల భూమి. ఓకే, తీర ప్రాంతం ఎక్కువ, ఒక ద్వీపం లాగా ఉంటది. ఓకే, 22వ తారీఖు డిసెంబరు 1965 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఓకే, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ అంటారు. ఇంచుమించుగా 6 కోట్ల జనాభా, 4 ప్రధానమైనటువంటి భాషలు, బుద్ధిజము, హిందూయిజము, దెన్ బుద్ధిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ, కొంచెం అల్లా భక్తులు. ఓకే, ఈ 4 రకాల మతాలు కూడా ప్రధానంగా ఉంటాయి. బుద్ధిజం బాగా ఎక్కువగా ఉంటుంది. తమిళియన్స్ ఉన్నారు కాబట్టి సింగపూర్లో షణ్ముగం అంటే పళని షణ్ముగము, కుమారస్వామి చాలా కనపడుతూ ఉంటాయి. ప్రదేశాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఓకే, అభివృద్ధి చెందినటువంటి దేశం కింద లెక్క. కాస్త కూస్త కరప్షన్ ఉంది.
ప్రపంచంలో కనుక ఆర్డర్లో కనుక తీసుకుంటే అమ్మాయి సార్ కరప్షన్ దేశాల్లో సింగపూర్ అనేటువంటిది చివర ఎక్కడో ఉంటుంది. నీతిగా నిజాయితీగా ఉండేటువంటి దేశాల లిస్టులో కనుక తీసుకుంటే సింగపూర్ అనేటువంటి దానికి 3వ స్థానం ఉంటుంది. కానీ అక్కడ దొంగల బ్యాచ్ కూడా ఉంది. ఓకే, నువ్వు అడుగుతున్నావే ఈశ్వరన్ అని, ఈ ఈశ్వరన్ అనేటువంటిదంతా కలిసి దొంగల బ్యాచ్, ఓకే, దొంగల ముఠా అనమాట. ఆ దొంగల ముఠాతోటి మన చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకుంటారు. ఓకే, దాని గురించి మనం తర్వాత వద్దాం. వీళ్ళకి ప్రధానంగా 4 భాషలు ఉంటాయి. అందులో తమిళ్ కూడా ఒక భాష, ఇంగ్లీష్ ఒకటి, మాండరిన్ ఒకటి, ఇంకొక భాష ఉంటుంది. సరే, ఇంకా అన్ని దేశాలకు కూడా ఒక ఆమ్లం ఉంటుంది, రబ్బర్ స్టాంప్ ఉంటుంది, ఒక పార్లమెంట్ భవనం ఉంటుంది, థియేటర్ ఉంటుంది, ఒక పండు ఉంటుంది, ఒక పక్షి ఉంటుంది, ఇష్టమైనటువంటి ఒక తిండి ఉంటుంది, అలాగే ఒక జంతువు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా, కామన్ గా అన్ని దేశాలకు ఉన్నట్టే ఈ దేశానికి కూడా ఉంటాయి. గూగుల్లో వెతుక్కొని దొరుకుతాయి. లెంగ్త్ అయిపోతుంది వీడియో, అందుకని. సో మొన్ననే ఎలక్షన్స్ కూడా జరిగినాయి. లావరెన్స్ యంగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఇంతకుముందు కూడా ఆయనే ఉన్నారు. ఇంతకుముందు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ ఈశ్వరన్ అనే ఆయన నెంబర్ 2. ఇప్పుడు అసలు ఆయన లేడు. ఎందుకు లేడు అనేటువంటిది ఆయన గురించి ఒక 5 నిమిషాలు ఇదే వీడియోలో చెప్పినట్టు చెప్పుకున్నాం. ఆయన పూర్వపరాలు ఏంటి, సంగతి సమాచారం. ఇది సింగపూర్కి సంబంధించిన వ్యవహారం. మరి సింగపూర్ అనేటువంటిది డాలర్స్ లో ఉంటుంది వాళ్ళ కరెన్సీ. ఐ థింక్ యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ 65 రూపాయలు. మన సింగపూర్ డాలర్ అంటే 65 రూపాయలకి సమానం, 65 రూపాయలకి సమానం. ఇంచుమించుగా 76% మంది చైనీసే ఉంటారు. ఒక 7.5% అనేటువంటిది మన భారతీయులు ఉంటారు. ఈ భారతీయులు తమిళియన్స్ ఎక్కువ. నాకు సింగపూర్ లో సర్దార్జీలు కనపడ్డారు, గుజరాతీలు కనపడ్డారు, కేరళ వాళ్ళు కనపడ్డారు, మన తెలుగు వాళ్ళు కూడా కనపడ్డారు. ఇంకా దానికి సంబంధించిన మిగిలిన గూగుల్ మ్యాప్స్ ఎత్తుకుంటే దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, సింగపూర్ లో ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి అని కదా నువ్వు అడుగుతున్నావు. సింగపూర్ లో ప్రధానంగా ఉన్నది ఏమిటి అంటే డిసిప్లైన్. చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉంది, సివిక్ డిసిప్లైన్ ఉంది, మిలిటరీ పరంగా కూడా డిసిప్లైన్ ఉంటుంది. మిలిటరీ చాలా చిన్న మిలిటరీ అక్కడ, పెద్ద చుట్టుపక్కల మిలిటరీ కాదు. ఎందుకంటే చైనీస్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే కానీ వాళ్ళే వచ్చేస్తారు. ఫైనాన్షియల్ హబ్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ట్రాన్సాక్షన్స్ కనుక జరిగితే, అంటే లోన్స్ ఇవ్వడం కానీ ఎట్సెట్రా ఎట్సెట్రా అనేటువంటిది ఏవైతే ఉంటాయో కానీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో చేయడానికి సింగపూర్ హబ్. మనకి ఇండియాలో ఉన్నట్టే సింగపూర్ లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, 7.5% జిఎస్టీ ఉంది, వాళ్ళకి కంపెనీస్ యాక్ట్ ఉంది. మనకి ఇండియాలో సిబిఐ ఎట్లుందో వాళ్ళకి కూడా అలాగే ఉంది. వాళ్ళకు కూడా ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అనేటువంటిది మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ. అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, మాండరిన్ లోనూ ఉంది, తమిళ్లో కూడా ఉంది. లాంగ్వేజెస్ అన్న పరంగా కనుక తీసుకున్నట్లు కనుక అయినట్లే ఇంచుమించుగా 150-200 సంవత్సరాల కిందనే మన దేశం నుంచి తమిళియన్స్, కేరళైట్స్ ఎక్కువగా సింగపూర్ వెళ్ళి సెటిల్ అయ్యారు. వాళ్ళలో ప్రధానంగా చెప్పుకోదగ్గటువంటి వ్యక్తులు 2. ఒకతను ఈ ఈశ్వరన్, రెండవ అతను ముస్తఫా. ముస్తఫా మాల్ అని సింగపూర్ లో చాలా ఫేమస్. అంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ఆర్బిట్ మాలు, అన్ని దొరుకుతూ ఉంటాయి ఇక్కడ, మాలు ఉంటాయి కదా, వీటికి 10 ఇంతలు ఉంటుంది. ఆ ముస్తఫా అనేటువంటి అతను యాక్చువల్గా తమిళియన్. ఒక వర్కర్ కింద అక్కడికి వెళ్ళాడు. వర్కర్ కింద వెళ్ళి సెటిల్ అయ్యి తర్వాత కష్టపడి డబ్బులు సంపాదించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఈ మాల్స్ పెట్టుకునే వ్యాపారం సంవత్సరాలు చేస్తూ ఉంటాడు. చాలా పెద్ద మాల్ అది. మరి ఇక్కడ సింగపూర్లో ఎన్ని పార్టీస్ ఉన్నాయి? ప్రధానంగా 2-3 పార్టీలు ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటిది పార్టీ పీపుల్ యాక్షన్ పార్టీ అంటారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంతకుముందు కూడా వాళ్ళే ఉన్నారు.
ఓకే. దీనికి అపోజిషన్ పార్టీ వాడు ఎవరు ఉన్నారంటే వర్కర్స్ పార్టీ వాడు ఉన్నారు. అది ప్రధానంగా 2 పార్టీలే. మన ఇండియాలో ఉన్నప్పుడు 200 పార్టీలు ఉండవు. ఊరికో పార్టీ, దేశంలో ఒక పార్టీ ఉండవు. డెమోక్రాటిక్ సెటప్ మనకు కనబడుతుంది. వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఉంది. 22వ తారీఖు డిసెంబర్ 1960 నుంచి 65 నుంచి కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది. ఓకే. చైనీస్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ. ఎక్సలెంట్గా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. బస్సులు కానీ మెట్రో సిస్టమ్ కానీ చాలా బాగుంటుంది. ఓకే. నేను ప్రాక్టికల్గా 2001లో ఫస్ట్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు చూసే అనుకున్నాను, అబ్బా ఇందిరా ఎంత బాగుంది ఇందిరా బాబు ఈ కంట్రీ అని. వాతావరణం కూడా చాలా చల్లగానే ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఎండ ఉండవు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉండవు. భూమి జరిగే పైన ఉంటుంది కాబట్టి వాతావరణానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అమర్వాడిలో. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఒకసారి 15-20 రోజులు ఉండాల్సి వచ్చింది. ఉన్నాను. మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేసరికి నా మొహం అంతా కూడా పింక్ కలర్ షేడ్లోకి వచ్చేసింది. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అక్కడ. జ్యూస్లు కానీ ఫుడ్ క్వాలిటీస్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ టెంపనీ స్క్వేర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడంతా కూడా నీకు ఫుడ్ కోర్ట్స్ అని అన్నమాట. ఒక పర్టికులర్ ఫుడ్ కోర్ట్లో అయితే కనీసం ఒక 200 షాపులు ఉంటాయి. అంతా కూడా లేడీసే మెయింటైన్ చేస్తారు. ప్రత్యేకమైనటువంటి సముద్రంలో నుంచి, సముద్ర చేపల నుంచి, రొయ్యల నుంచి, పీతల నుంచి తీసిన కొన్ని రకాలైన డ్రింక్స్ నీకు అక్కడ మాత్రమే దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి డ్రింక్స్ కూడా. డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంటాయి అన్నమాట. చూస్తేనే తాగకూడదు. ఫుడ్కు మటుకు సింగపూర్లో డోకా లేదు. ట్రాన్స్పోర్టేషన్కి డోకా లేదు. ఎడ్యుకేషన్కి డోకా లేదు. చక్కటి హెల్త్ కూడా ఉంటుంది. హెల్త్ కూడా డోకా లేదు. వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది. చాలా శాంతియుతంగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో లాగా ఉండదు. అది ఏంటంటే తర్వాత చెప్తున్నాం. మరి సింగపూర్లో లేనటువంటిది ఏమిటి? ఇది కూడా జనాలు తెలియాలిగా. సింగపూర్లో నదులు లేవు, పర్వతాలు, కొండలు, గుట్టలు లేవు, వ్యవసాయం లేదు. బిహెచ్ఎల్, హెచ్ఎంటి, ఎన్టీపీసీ లాంటి పొల్యూషన్ ని క్రియేట్ చేసేటువంటిది, బిలాయి, బొకారో లాంటి ఉక్కు ఫ్యాక్టరీలు లేవు, సిమెంట్ కంపెనీలు లేవు సింగపూర్లో. కరప్షన్ చాలా తక్కువ. చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి. సో ఇవి సింగపూర్లో లేనటువంటి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు దిగుమతి చేసుకోవాల్సిందే. తాగే నీళ్లతో సహా దిగుమతి చేసుకోవాల్సిందే. రైస్ కానీ, గోధుమలు కానీ, కూరగాయలు, పండ్లు, టిష్యూ పేపర్లు, ఏదైనా సరే, వెహికల్స్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ ఏవైనా సరే వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినదే. వాళ్ళకి నీళ్లు కూడా ఏంటంటే ఆ సముద్రం నీళ్ళనే కన్వర్ట్ చేసి వాడుకుంటారు. పొల్యూషన్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు సార్. గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ లేకపోతే ఇంకా పొల్యూషన్ ఫ్రీ కదా. నల్లటి రోడ్లు, దాని తెల్లటి లైన్లు కొట్టుంటాయి. మన హైదరాబాద్ లో లాగా వేరే ప్లేసెస్ లాగా ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేయడము, దానికోసం అని చెప్పి మనం పక్కన కార్లు, స్కూటర్లు ఆపుకోవడము, ట్రాఫిక్ జామ్లు చేయడం, ఇట్లాంటివన్నీ ఉండవు. కొన్ని రోడ్స్ మటుకు చాలా పెద్దగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు కానీ అట్లాంటివి. మిగిలిన అన్ని కూడా సింగిల్ లైన్ రోడ్సే, కానీ నీట్ గా ఉంటాయి. నీకు ఎక్కడ చెత్త చెదారం అనేది సింగపూర్ లో కనపడదు. పొరపాటున నువ్వు సిగరెట్ తాగి పీక వేయడము, తుప్పుక్ అని చెప్పి ఉమ్మేయడము, నువ్వు తిన్నటువంటి సంగతి సంవత్సరం తుడుచుకున్న టిష్యూ పేపర్ రోడ్డు మీద వేసావంటే $100 పెనాల్టీ పడిపోతుంది ఇమీడియట్ గా. ఎందుకంటే నువ్వు ఎయిర్పోర్ట్ లో దిగంగానే నీకు స్టాంపింగ్ చేస్తారు. యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ యూనిక్ నెంబర్ అనేది సిస్టమ్ లో రికార్డ్ అయి ఉంటుంది. నువ్వు మళ్ళీ దేశం నుంచి తిరిగి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ లో అయినా సరే పట్టుకొని నిన్ను ఆ $100 నీ పెనాల్టీ చేస్తాను. అక్కడ పెనాల్టీ కడితేనే లోపలికి వెళ్ళాలి. లేకపోతే నేను బోర్డింగ్ కూడా అలౌ చేయను. 7.5% GST. నువ్వు అక్కడ ఏదైనా వస్తువు కనుక కొనుక్కొని ఆ బిల్లు నీ జేబులో పెట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి కనుక ఇచ్చేస్తే అది రెట్టించేస్తారు. మన జనాలు అందరూ ఏం చేస్తారంటే చాలా మంది ఆ బిల్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఎయిర్పోర్ట్ లో సరెండర్ చేసి ఎయిర్పోర్ట్ ఎంట్రీ కూడా ఎంత ఈజీగా ఉంటుంది తెలుసా మరి నీకు. మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉండదు. ఒకటి ఆపి మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళి వాడు చెక్ చేసి నీ బెల్ట్, పర్సు, బూట్లు, చెంబు తప్పేలా తీసి లోపల పెట్టి ఎంత వ్యవహారం ఉండదు. నువ్వు అలా దిగావు, లోపలికి వెళ్ళావు, ఎంత 10-15 అడుగులు వేసావు,
సెక్యూరిటీ వాడు అడుగుతాడు నిన్ను, టికెట్ అది చూపించావు అనుకో ఎలవడు, పైనుంచి కింద ఎవరు చూస్తాడు ఎలవడు. అక్కడే నీకు కౌంటర్స్ ఉంటాయి, నీ బ్యాగేజ్ ఆ కౌంటర్స్లో వేసావంటే నెక్స్ట్ డోరు. ఓకే, అంతే. నీ చేతిలో ఏం ఉంచుకోవాల్సిన పని లేదు, ఆ క్యాబిన్ బ్యాగ్ దగ్గర ఏం ఉంచుకోవాల్సిన పని లేదు. ఆ క్యాబిన్ బ్యాగ్ కూడా నాకు అవసరం లేదు అనుకుంటే నీ పాస్పోర్టు, నీ టికెట్, నీ ఆధార్ కార్డు పెట్టుకుంటే చాలు. ఓకే, చాలా విశాలంగా ఉంటుంది అది షాంఘై ఎయిర్పోర్ట్ అని, ఎస్పెషల్లీ టెర్మినల్ 2 ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. చాలా మంది ఫోటోలు తీసుకుంటారు షాంఘై 2లో. ఈ ముస్తఫా మాల్ దగ్గర లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, తర్వాత వెళ్ళినప్పుడు కూడా సంక్రాంతి అనేటువంటి బ్రాండ్ నేమ్ ఉన్నటువంటి హోటల్స్ కనపడ్డాయి. ఓకే, తెలుగు వాళ్ళు అనమాట. బోర్డు కూడా సంక్రాంతి అని చెప్పి రాశారు. అదే సంక్రాంతి అనేటువంటిది మనకి షాంఘై ఎయిర్పోర్ట్ లో కూడా ఉంది. అంటే లోయర్ లెవెల్లోకి వెళ్తే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, డిజిగా చూస్తుంటే ఫౌంటైన్ నుంచి ఒక పెద్ద అడవిలాగా ఉంటుంది, ఆ పైనుంచి ట్రైన్ పోతుంది, చూడవచ్చు. మంచి ఫోటోగ్రఫిక్ స్పాట్ అన్నమాట షాంఘై. చాలా మంది అక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు. అసలు చాలా మంది అది చూడడానికనే వస్తారు. కానీ నువ్వు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ కావాల్సిన పనిలా, ఆ పక్క గేట్ లో నుంచి వెళ్ళొచ్చు. ఎవరు ఎలా ఛార్జ్ కూడా ఏం ఛార్జ్ మనలాగా లోపలికి వెళ్ళాలంటే లేదు, కానీ స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉంటుంది కదా. నేను పొరపాటున నువ్వు అక్కడ ఉమ్మి వేసావంటే అయిపోయేవే అంతే. హోటల్ రూమ్స్ సిగరెట్లు తాగడానికి వీల్లేదు. సిగరెట్లు తాగడానికి ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది నీకు, అక్కడికి వెళ్ళి మాత్రమే నువ్వు తాగాలి. ఓకే, మనం అంటే ఇప్పుడు ఓలా క్యాబ్లు గీలా క్యాబ్లు చూస్తున్నాం, కానీ నేను 2021లోనూ చూశాను. అంటే దాని పేరు ఓలా కాదనుకో, ఓలా కాదు, ఊబర్ కాదు, కంఫర్ట్ టాక్సీ అంటారు దాన్ని. ఓకే, 2001లో ఒరిజినల్ ఇది భలే ఉంది ఈ సిస్టమ్ అని చెప్పి అనుకున్నాను నేను. ఏంది వస్తావా, ఎంత, ఇవన్నీ ఏమి ఉండవాడా, ఎక్కడికి కావాలన్నా కానీ తీసుకెళ్లాల్సిందే, కానీ నో అనడానికి వీల్లేదు. ఆ కంఫర్ట్ టాక్సీ అనేది పెద్ద కంపెనీ. వాడికి ఒక 10,000 కార్లు ఉంటాయి. వాడి కారు డీలర్షిప్స్ ఉన్నాయి. కార్లు రెంట్కి ఇస్తాడు, రిపేర్ చేస్తాడు, కొని పెడతాడు, అమ్మి పెడతాడు, పెయింటింగ్ అన్ని చేస్తాడు. అప్పుడు చూసాను అండి. అంటే ఇప్పుడు 24 సంవత్సరాల కింద ఇప్పుడు మనం అనుకుంటున్నానంటే ఓలా క్యాబ్ సింగపూర్ లో చూసానంటే ఇంకా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో దాని డెవలప్మెంట్ ఎక్కడ అన్ని బాగానే ఉన్నాయి కదా. మరి సింగపూర్ లో లేనిది ఏందో కూడా చెప్పా కదా నేను. ఈ సంవత్సరం ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 10 మీటర్లు 20 మీటర్లు ఇసుక తీసుకొచ్చి సముద్రంలో పూచి, ఏది మనకి దుబాయ్లో కనుక అది కట్టినట్టు అనమాట, అలా పోసి భూభాగాన్ని పెంచుతా ఉంటారు. దానికి మళ్ళీ ఇంటర్నేషనల్ లా ఉంది సుమా. ఇంటర్నేషనల్ లా విత్ ఇన్ ద లాలోనే చేస్తారు వాళ్ళు. లాని వైలేట్ చేయరు. సింగపూర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చట్టాలు చేసుకున్నారు అన్న చట్టాలని చక్కగా గౌరవిస్తారు, 100% పాటిస్తారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మన ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్. అంతే కదా, వాళ్ళకి అది లేదు. ఆ ఈశ్వరుని కరప్షన్ ప్రాక్టీసెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడని 1 year జైల్లో పెట్టారు. అంతే, జైల్లో పెట్టారు, బర్తరఫ్ చేసి పెడతారు. సో ఇది సింగపూర్ లో ఉన్నదేమిటి, లేనిదేమిటి, వాడు రాజ్యాంగము, ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ అనేది సమాచారం. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఓల్డ్ బిల్డింగ్ అనమాట. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు అక్కడ ఉండిందేమో, అక్కడే ఉంటారు. అఫ్తియార్ ఒకటో ఏదో ఉండాలి దాని పేరు. దట్ ఓల్డ్ బిల్డింగ్ అక్కడ ఉంటుంది. సరే, మళ్ళీ ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్లు, సంగతి సమాచారం, కమిటీస్, సబ్ కమిటీస్ ఇవన్నీ యాజ్ యూజ్ గా ఉంటాయి కదా. ఆర్చర్డ్ రోడ్ ఇస్తానా సింగపూర్. ఇస్తానా అంటే ఈ స్థానం అని, ఈ స్థానం అన్నమాట అది. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోబా, ఈ స్థానం, అది ఈ స్థానం అన్నమాట అది. ఇవన్నీ కూడాను తెలుగు పేర్లను, తమిళ పేర్లు చాలా కనపడతాయి నీకు సింగపూర్లో. అసలు సింగపూర్ అనే పేరు ఎట్టొచ్చింది తెలుసా? అది ఆశ్చర్యంగా ఉండదు జనాలకి. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాజుగారు దండయాత్రలు చేస్తూ అక్కడికి పోయినప్పుడు ఆయన దూరం నుంచి చూస్తే ఒక జంతువు కనపడింది. అరే ఇదేంటిది సింహం లాగా ఉంది అనుకొని ఆయన ఫస్ట్ అదే చూశాడు కాబట్టి అక్కడ సింగము అన్నాడు. దానికి అప్పుడు ఆయన దానికి నామకరణం చేశాడు, సింగపురా అది దాని ఒరిజినల్ పేరు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, సింగపూర్ అని చేశారు. అందుకని ఇప్పుడు మన స్పెల్లింగ్ కూడా సింగపురా అని ఉండదు, సింగపూర్ అనే ఉంటది. సరే పోనీలే, పురా అయితే ఏమైంది, పూర్ అయితే అయిపోయింది. ఇది తెలుగు పదాలేగా, అంతే కదా. ఆ ప్రెసిడెంట్ పేరు కూడా తమిళ నేమేగా. అవును. సో
సో ఇలా ఉంటాయి. కొన్ని రోడ్స్ కూడాను మన భారతదేశానికి సంబంధించిన ఎస్పెషల్లీ తమిళ్ అండ్ మలయాళం వాళ్ళ పేర్లు ఉండేటువంటి రోడ్స్ అవి కూడా ఉంటాయి. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు చాలా బాగుంటుంది, సిటీ చాలా నీట్ గా ఉంటుంది. రాత్రిపూట రోడ్లు వీళ్ళు మొత్తం కూడా క్లీన్ చేస్తారు, పొద్దున్నే బాగుంటుంది. ఓకే. చాలా మంది ఫారినర్స్ అక్కడికి వచ్చి చదువుకుంటారు. ఓకే. అక్కడ మెడిసిన్ చదవాలని చాలా కాస్ట్లీ. సింగపూర్ ఏం చేస్తారంటే మెడిసిన్ చదవాలంటే వాడు అమెరికానో లండన్ వెళ్తారు. ఓకే. కానీ ఆ చుట్టుపక్కల ఉండే దేశాలు ఉంటాయి చూసావా, మలేషియా, ఫిలిప్పీన్స్, దెన్ మంగోలియా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సింగపూర్ చదువుకున్నారు. సింగపూర్లో మ్యాన్ పవర్ ప్రాబ్లం చాలా. ఓకే. మ్యాన్ పవర్ ప్రాబ్లం అంటే అక్కడ టీచర్లు, నర్సులు, డాక్టర్లు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా కొంతమంది విదేశాల నుంచి వచ్చినట్టే ఉంటారు అక్కడ. ఓకే. ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, హెల్త్ ఈజ్ ఆల్సో. ఓవరాల్ గా పాపులేషన్ ఎంత ఉంది సార్ సింగపూర్ దేశానికి? మొన్న 24లో ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 6.7 మంది కంట్రీ పాపులేషన్. ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లాగా. ఇది సింగపూర్ కు సంబంధించిన పూర్వాపరాలు. నెక్స్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏముంది ఏం లేదు కంపేర్ టు సింగపూర్. సింగపూర్ లో ఏముంది ఏం లేదని చెప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేస్తే సింగపూర్ చెప్ప ఎందుకు చేస్తున్నారని ఆలోచన చేస్తే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏముంది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో లేదంటే ఏముందా? ఆంధ్రప్రదేశ్ లో అన్నీ ఉన్నాయి. 974 కిలోమీటర్ల బ్రహ్మాండమైన తీర ప్రాంతం ఉంది. పోర్ట్స్ బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. తెలివి గల జాతి, కష్టపడే నేచర్ ఉన్నటువంటి జాతి. 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి జాతి. ఇంచుమించుగా 3,95 ఎకరాల భూమి, 5,23,28 లక్షల పాపులేషన్. ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఉన్నాయి. నేషనల్ హైవేస్, రైల్వేస్, సంగీత సమాచారం ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఇవి కూడా ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఉంది. లైమ్ స్టోన్ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి. ఐరన్ ఓర్ ఉంది, కడప స్టీల్ ప్లాంట్ లాంటివి పెట్టుకోవడానికి. అఫ్కోర్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే చక్కటి స్టీల్ ప్లాంట్, రష్యా వాళ్ళు ఖర్చు గట్టి పెట్టారు. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు సంపాదించుకుందాం చూస్తున్నారు. అక్కడ కూడా మళ్ళీ దిక్కుమని రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాని గురించి సపరేట్ చేసుకోవచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రమాణమైనటువంటి డ్యామ్స్ ఉన్నాయి. సారవంతమైనటువంటి భూమి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి. ఆంధ్రప్రదేశ్ లేనిది ఏందా బాబు అంటే చట్టాలని పాటించము, గౌరవం లేదు, భయం లేదు, నన్ను ఎవడైనా పీకుతాడు అనేటువంటి దిక్కుమాలని ధైర్యం ఎక్కువ. ఏం చేసినా కూడా న్యూస్ ఛానల్స్ చూద్దాము అనేసి అంటే అన్ని కూడా దరిద్రం న్యూస్ ఛానల్సే, ఒకటి రెండు తప్ప. ఇది TV9, NTV ఇట్లాంటివి తప్ప. పొద్దున్న లేచిన మొదలు అబద్ధాలు చెప్పాలన్నప్పుడు రెండో పనే ఉన్నది. జర్నలిజాన్ని నాశనం చేసేసారు. సింగపూర్లో అట్లా తెలుసునా? సింగపూర్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఎవడన్నా సరే న్యూస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఇంకోటి కానీ చాలా నిష్పక్షపాతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లాగా ఉండరు. మనకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం ఏమన్నా. నేను కొన్ని సింగపూర్కు సంబంధించిన ఛానల్స్, 1-2 ఛానల్స్ చూశాను నేను. అంటే నేను అంతకుముందు కూడా చూసేవాడిని. నేను నా ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగాను, ఏంటి సింగపూర్ వచ్చారు కదా మరి బాబు గారు, ఏంటి ఏం చేస్తున్నారు? ఎవడు పట్టించుకుంటాడండి ఇవన్నీ, ఎవడు పని మీద వాడు పోతా ఉంటాడండి, ఇక్కడ ఎవడు పట్టించుకుంటాడండి, ఏదో వస్తుంటాడు. సింగపూర్ అనేది బాబు గారికి గొప్ప గానీ బాబు గారు సింగపూర్ లో గొప్ప ఏం కాదు కదా. మరి అంతే కదా, వాళ్ళ యాంగిల్లో. ఏంటి 76% చైనీస్ ఉంటారు. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? పక్కా బిజినెస్ పీపుల్ కదా వాళ్ళు. సింగపూర్ లో ప్రధానంగా 3 ఉంటాయి కదా. ఒకటేమో సంత, ఎర్రగడ్డ సంతలాగా. అలాగే అగ్రికల్చర్ లేదు, ఇంకోటి లేదు కదా. అన్ని తెచ్చుకోవాల్సిందే కదా, అన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, వాడుకోవాల్సిందే కదా. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీస్ వాళ్ళు కూడాను వాళ్ళ షోరూమ్స్ పెడతారట. జపాన్కి సంబంధించిన వాళ్ళు, యూరోప్కి సంబంధించిన BMW, ఆడి లాంటి వాళ్ళు కానీ, ఇంకోటి కానీ, ఈవెన్ ఫిరారీ కార్లు కానీ ఇవి కూడా సంతలో పెట్టారా? షోరూమ్స్ ఉంటాయి. నువ్వు ఆర్డర్ ఇస్తే చాలు వచ్చేస్తావు. ముస్తఫా మాల్ ఉంది, నాకు బోయింగ్ 787 విమానాలు 10 విమానాలు కావాలి అని నువ్వు ఆర్డర్ ఇచ్చి కాస్త అడ్వాన్స్ గా ఇస్తే ఏ రోజు ఏ టైంకి డెలివరీ ఇస్తాడో కూడా చెప్పేస్తాడు.
అంత సిస్టమేటిక్ ఉంటుంది. ఏడ పెట్టుకోవాలి అది ఇస్తే మాత్రం. సింగపూర్ ఎయిర్లైన్స్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్లైన్స్, నో డౌట్ అబౌట్. సింగపూర్ ఇది హబ్. సింగపూర్ ఇంకో దానికి కూడా ఏంటంటే కంటైనర్ టెర్మినల్స్ కి రవాణాకి హబ్. శాంబాంగ్ షిప్ యార్డ్ అనే ఇప్పుడు ప్రాక్టికల్ చూసాను నేను. శాంబాంగ్ ప్రెజెంటేషన్ కోసం చూస్తే చూపించారు నాకు. యాక్చువల్ గా షిప్ కూడా చూసాను నేను. ఆ షిప్ అనేటువంటిది, షిప్ పేరు ఎందుకు గుర్తులేదు కానీ అది కన్స్ట్రక్షన్ మన పిక్యులర్ ఉంది. అది నీకు బయట చూస్తే అది షిప్ లాగా కనపడదు, ఏదో పెద్ద ఇల్లు లాగా కనపడుతుంది. ఏదో బాబు ఇది ఇస్తుందనేసి అనుకున్నాను. ఐ వాంట్ సీ దిస్ థింగ్ అనేసి అంటే వాళ్ళు తీసుకెళ్ళి లోపలికి చూపించారు. ఆ షిప్ లో కార్లు, లారీలు, మెర్సిడీస్ బెంజ్ బస్సులు, మన జేసీబీలు, ఇట్లాంటివన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనమాట. ఎక్స్క్లూజివ్లీ దట్ ఈస్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ. వాళ్ళు ఏం చేస్తారంటే జపాన్ లో తయారైన కార్లన్నింటినీ కూడా కార్గో షిప్ లాగా అనమాట. అది ఓన్లీ మెంట్ ఫర్ దట్ ఓన్లీ, ఓన్లీ ఆటోమొబైల్స్ కే. అది సింగపూర్ వచ్చి సింగపూర్ లో అన్లోడ్ చేసి సింగపూర్ లో ఉండేటువంటి మళ్ళీ కొన్ని అక్కడి నుంచి లోడ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కూడా తీసుకొని పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చి అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చి అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి పోయి అక్కడి నుంచి సూయజ్ కెనాల్ ద్వారా యూరోప్ వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ వాడు అమెరికాకి, సౌత్ అమెరికాకి, కెనడాకి వెళ్తాడు. రౌండ్ ట్రిప్స్ అనమాట వాడి. ఆ పర్టికులర్ షిప్ అనేది ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ దట్. వాడు ఇంకే ట్రాన్స్పోర్ట్ చేయడు వాడు. అట్లనే నీకు ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేసే షిప్పులు కూడా ఉంటాయి ఇక్కడ. చాలా పెద్ద షిప్ యార్డ్ అది, సింగపూర్ షిప్ యార్డ్ అనేది. వాడు షిప్పుల్ని రిపేర్ చేస్తాడు, షిప్పుల్ని బిల్డ్ చేస్తాడు, పెయింట్ వేస్తాడు, మొత్తం చేస్తాడు వాడు. ఆ సింగపూర్ శాంబాంగ్ షిప్ యార్డ్ మన కాకినాడ దగ్గర కూడా పెట్టారు. సరే, ఇక్కడ నాకు చిన్న డౌట్ అవుతుంది. ఇక్కడ చిన్న బ్రేక్ వేస్తాను నేను. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి సింగపూర్లో జగన్నామస్మరణ మాత్రమే చేస్తున్నారు. ఈ షిప్పులు లేదంటే హార్బర్లు వీటి ప్రస్తావన కూడా చేశారు ఆయన. అక్కడ ప్రతి 50 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్, ఒక ఇవి కట్టడానికి మా దగ్గర అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ రాబో రోజుల్లో రాబోతున్నాయి అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో వాటిని డెవలప్మెంట్ చేస్తూ ఏవైతే ఆయన కామెంట్లు చేశారో అవే కామెంట్లు లాస్ట్గా ఆయన రాసుకొని పోయి చదివినట్టుగా అనిపించింది నాకైతే ఆ మాటలు విన్నాక. ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. 135 సీట్లతోటి ఇండిపెండెంట్గా గెలిచి ఇంకొక 21 కలుపుకొని ఇంకొక బీజేపీ కలుపుకొని చక్కగా అధికారంలోకి వచ్చాము. సరే, ఈవీఎంని మేనేజ్ చేసి వచ్చావు, అది ఇంకొక 2 నెలలు తేలిపోతుంది. ఆయన పని ఏదో ఆయన చేసుకోకుండా ఇక్కడంటే పొద్దు లేచింది మొదలు జగన్మోహన్ రెడ్డి పేరు, నామస్మరణం, శ్రీరామ జపం చేసినట్టు చేయకుండా ఉండడం. సింగపూర్ వెళ్ళి కూడా మళ్ళీ ఆపలేదు నీకు. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు? పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళాను అనేది ఒక పాయింట్ అయితే, అక్కడికి వెళ్ళి ఈయన ఏం చెప్తున్నాడంటే, ఇంతకుముందు నేను చేశాను కానీ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసేసాడు. 2 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు మొత్తం సర్వనాశనం చేసేసాడు. నేను అక్కడ రైతులందరినీ ఇప్పించి సంగతి సమాచారం చేస్తే ఇతను వచ్చి మొత్తం నాశనం చేసేసాడు. దాంతో మీరు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. దీనికి అంతటి కూడా ప్రధాన కారకుడు అనేటువంటి వాడు నాకు అత్యంత మిత్రుడైనటువంటి ఈయన ఈశ్వరరావు. ఆయన కూడా తోలేశారు, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు, సింగపూర్ మీద కూడా జగన్ హవా పనిచేసింది. సింగపూర్ ను కూడా డిస్టర్బ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి కారకుడు అయ్యాడని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడేది అక్కడ. జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోకుండా చంద్రబాబు నాయుడు బతకలేడు. ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టకుండా చంద్రబాబు నాయుడు బతకలేడు కదా, బతకలేదు. చంద్రబాబు నాయుడు గురించి కనుక చెప్పాలి అంటే నాలాంటి ఏం తెలుస్తుంది కానీ, 2 ప్రధాన వ్యక్తులు ఉన్నారు అబ్బా. వాడిని అడుగు. నాదేళ్ల భాస్కర్ రావు గారిని, లక్ష్మీపార్వతి గారిని అడుగు. నాదేళ్ల భాస్కర్ రావు గారి పేర్లు చెప్పారు చెప్పడంలో కూడా. నాదేళ్ల భాస్కర్ రావు గారిని అడిగితే పోసగొచ్చినట్టు ఆయన యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి బతుకు మొత్తం చెప్తాడు. ఆయన చదువు, హాస్టల్లో ఫీజులు కొట్టడము, కుల వ్యవస్థని అప్పటి నుంచి తీసుకొచ్చి మాట్లాడటము, ఎన్టీ రామారావు గారు పిల్లలు ఇవ్వడము, సంగతి సమాచారము, అదే మహాగారికి వెన్నుపోటు పడవడము, ట్యాంక్ బండ్ దగ్గర హోటల్లో చేసిన వ్యవహారాలు మొత్తం కూడా ఆయన చెప్తాడు. ఎన్టీ రామారావు గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత విషయాలు మొత్తం కూడా లక్ష్మీపార్వతి గారిని అడుగు ఆమె చెప్పింది.
మరి వీళ్ళిద్దరంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడతారు అని చెప్పి అనుకున్నాం. జయప్రకాష్ నారాయణ గారిని అడుగు, హనుమాన్ చౌదరి గారిని అడుగు, వాడిద్దరు కూడా చెప్తారు. లేదంటే ఐవైఆర్ మన సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ని, హెచ్కే దొరా గారిని, వీళ్ళందరూ అడిగినటువంటి దాన్ని క్రోడీకరించుకుంటే వాటి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలుస్తుంది. సో అల్టిమేట్ గా మనకు బయటకు వచ్చేది ఏందయ్యా బాబు అంటే, చంద్రబాబు నాయుడు ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఆఫ్ హిస్ ఓన్ కైండ్ ఆన్ దిస్ గుడ్ ఎర్త్. To be eliminated or keep away from politics as soon as possible, legally, morally, systematically, logically. Otherwise, he may cause catastrophic disasters to the democratic setups across the world, including and not limited to Singapore. World వెళ్ళిపోయారు, not only in India. అది సంగతి. నెక్స్ట్ ఇంకా సరే, జనరల్గా సింగపూర్ గురించి ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఏముంది ఏం లేదు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ గురించి చెప్పారు. కరప్షన్ ఉండదు, సిస్టమేటిక్గా ఉంటుంది అనేది. అదే సిస్టమేటిక్ అదే మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? అదే సింగపూర్ని ప్రేమించేటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండి అటువంటి సిస్టాన్ని ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు? చేయడానికి కుదరదు ఆయనకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చుట్టూరు ఉన్నది ఎవరు? తొట్టి గ్యాంగి, థర్డ్ క్లాస్ గ్యాంగి. వీళ్ళందరూ ఎలక్షన్స్ లో పెట్టుబడి పెడతారు. అది సంపాదించుకోవాలంటే పనికి మళ్ళీ పనులు చేయాలి. ఇసుక అమ్మాలి, మైన్లు దోచేయాలి, అడవులు దోచేయాలి, చిన్న చిత్తగా రైతులను మొత్తాన్ని కూడాను సాగుకొట్టి చెవులు మూసి ఎల్లగొట్టేసి భూమి మీద ఆధిపత్యం సంపాదించాలి. 100 రూపాయల అయ్యేటువంటి కాంట్రాక్ట్ ని 150 రూపాయలు చేసి డబ్బులు సంపాదించాలి. మళ్ళీ ఎలక్షన్స్ లో ఉండాలి. ఈయనేమో ప్రెసిడెంట్ అయిపోవాలి, ఆయన కొడుకేమో ముఖ్యమంత్రి అయిపోవాలి. ఇంక వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరో ఉండకూడదు. చట్టాలంటే గౌరవం ఉండదు, న్యాయస్థానాలు అంటే గౌరవం ఉండదు, భయం అనేటువంటిది అసలు ఉండదు. మరి నువ్వు సింగపూర్ తోటి ఆంధ్రప్రదేశ్ నెట్టకం పేరేస్తావా? ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అష్టైశ్వర్యాలని ఇచ్చాడు. దరిద్రం ఏంటంటే ఇదిగో చంద్రబాబు నాయుడు అంటాడు దరిద్రం. మరి ఇప్పుడు నువ్వు అడగొచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటండి అని. చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్. 1,85,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు అంటే నీ మీద కేసులు పెడతారు. ఇంచుమించుగా 3 లక్షల కోట్ల రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పులు అయితే 2,85,000 కోట్ల రూపాయల వరకు పథకాల కింద డబ్బులు ఇచ్చాడన్న సంగతి మనం చెప్పాల్సిన పని లేదు. సిఎండిజీ వాళ్ళు చెప్పారు, ఆర్బీఐ వాళ్ళు చెప్పారు, ఎవరైనా చూసుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? విచిత్రం ఏంటంటే 60,000 రూపాయల వర్క్స్ ని ఐడెంటిఫై చేసి అమరావతి కోసం 30,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు పిలిచి ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? మధ్యలో సింగపూర్ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? సింగపూర్ వాళ్ళు మనకంటే ఏమైనా పోటుగాడాలా? ఐఐటి చెన్నై నుంచి, ఐఐటి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి పునాదులు సరిగా ఉన్నాయా లేవో చూడడానికి బోట్లు వేసుకొని తిరిగారు. అది సూటబుల్ ప్లేస్ కాదు. నేను చెప్తున్న మాట కాదు, మేధావులు చెప్పిన మాట చెప్తున్నాను. నేను కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాను. శివరామకృష్ణన్ గారు హైదరాబాద్ వచ్చి జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా నా వినతి పత్రం ఇచ్చాను. ఇంతకుముందు కూడా మనం వీడియోలో చెప్పాను. ఎల్కే అద్వానీ గారికి 2013లో రాసిన ఉత్తరంలో కూడా నేను అదే చెప్పాను. 25 డిసెంబర్ 2013 విభజనకు ముందు నేను అదే చెప్పాను. అవునా? 2008లో ఆంధ్రప్రదేశ్ని విభజించండి అని చెప్పి ఈయన ఉత్తరం ఇస్తాడు. విభజించినప్పుడు నోరు మూసి కూర్చుంటాడు. 20 నిమిషాలు ఏం జరిగిందో మనం చూసాం. ఆర్టికల్ 4 గురించి ఈయన ఎక్కడ మాట్లాడు. నా రెక్కలు విరిచేసి ఎగరమన్నారని చెప్పి ఈయన అంటాడు. 5 లక్షల కోట్లు ఇవ్వని చెప్పి ఈయన అంటాడు. 5 లక్షల కోట్లు ఇస్తే మా రాష్ట్రానికి మేము వెళ్ళిపోతాం హ్యాపీగా అని చెప్పారు కదా. కానీ ఇలాంటి విషయాలన్నీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా సరే, అసలు ఎంత కష్టపడుతుంది సింగపూర్ జపం చేస్తుంది, ఫైనల్లీ అయితే అమరావతి కోసమే కదా. అసలు అమరావతిలో ఏముంది, ఏం లేదు, ఎందుకు అమరావతి కోసం అంత ఆరాటం? ఆ ఆరాటాన్ని సింగపూర్లోనే ఎందుకు ఆయన ప్రదర్శిస్తున్నారు? సింగపూర్ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణము ఈశ్వరంతో ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, ఆస్తిపాస్తులు, కంపెనీల్లో ఉన్నటువంటి షేర్లు, హోటల్స్లో ఉండేటువంటి షేర్లు. అవన్నీ ఎప్పుడో ఈశ్వరన్ గారు ఎప్పుడో ఒక ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు కదా, అయిపోయినాయి కదా. అవన్నీ ఆయన ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుని నేను చేతికి చెప్పబెట్టాడు. ఏం చేస్తారు? ఈ మధ్యకాలంలో మళ్ళీ సంపాదించిన డబ్బులు ఉన్నాయిగా. ఓహో, మన డబ్బులు ఎక్కడో చోట పెట్టుకోవాలిగా.
ఓకే, చెప్పే కదా నీకు, సింగపూర్ అనేటువంటిది మంచి టూరిస్ట్ డెస్టినేషన్. నీకు ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుంది, చక్కటి వాతావరణం ఉంటుంది, శాంతి భద్రతలు కూడా ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్, సంఘ సమాచారం ఉంటుంది. ఓకే, ఈ 3 ప్రధానంగా సింగపూర్లో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఆర్థిక లావాదేవీలు. నువ్వు 1000 కోట్లు తీసుకెళ్ళి అక్కడ బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే నీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి నీ డబ్బులన్నీ డిపాజిట్ చేసుకుంటారు. అది డాలర్లు కావచ్చు, రూపాయలు కావచ్చు, పౌండ్లు కావచ్చు, యూరోలు కావచ్చు, కావచ్చు. ఓకే, సింగపూర్కి చుట్టుపక్కల ఉండేటువంటి ఏషియన్ కంట్రీస్ వాళ్ళందరూ కూడాను అక్కడ రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి సింగపూర్లో పెట్టుకుంటారు. హవాలా అబ్బా. ఓకే, చంద్రబాబు నాయుడు కూడా అంతే. ఇప్పుడు ఆయనకి దుబాయ్ వెళ్ళి పెట్టుకోవాలి, ఇంకో దగ్గర వెళ్ళి పెట్టుకోవాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు నేచర్ ఎట్లుంటది, అవసరానికి వాడుకుంటాడు, చిత్తుగా ఇదానికి పారేస్తాడు. ఆయన నీడని ఆయనే నమ్మడం, ఎవరిని ఎదగనివ్వడం. ఎవరిని ఎదగనివ్వడం అనడానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటి, మోత్కుపల్లి నరసింహం, నా క్లాస్మేట్. ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి వాళ్ళలో కూడా చాలా మంది అదే విధంగా ఉన్నారు. ఇంతకుముందు ఒక వీడియో చేసాం కదా మనం, 99 పైసలు 90 మంది అని. అదే అసలు 1 yearలోనే ఇంత వ్యతిరేకత నీకు రావడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు గత 40 సంవత్సరాల్లో నేను ఎక్కడ చూడను. 15 నెలల్లో అవుట్ అంతే. రేపు 17వ తారీఖు మోడీ గారికి 75 ఏళ్ళు వస్తాయి. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడా లేదా మనకు తెలియదు. ఆయన దిగిపోతూ చంద్రబాబు నాయుడు సలహా మేరకే, నాకు ఇష్టం లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకే ఈవీఎం మిషన్లు మేనేజ్ చేశాము, ప్రోగ్రామ్స్ రాయించాము, 20 లక్షల మిషన్లు పేరుగా పెట్టుకొని రీప్లేస్ చేశాము అని మోడీ గారు కనుక చెప్తే ఇదే సంగతి. అట్లా చెప్తే వాళ్ళకు కూడా లాసే కదా, బీజేపీ కూడా లాసే కదా. అలా క్షమాపణ చెప్తాను, నేను క్షమాపణ చెప్తున్నానండి. భారతీయ ప్రజలారా నన్ను క్షమించండి, నాకు చెయ్యాలని లేదు, కానీ నా చేత చేయించారు, ఏం చేస్తాను నేను. నేను కూడా ఎలక్షన్ కమిషనర్ గారు పోయినట్టు హిమాలయాలకు పోయి ఇద్దరు కలిసి అక్కడే కూర్చొని జపం చేసుకుంటారా? ఆయన ఆల్రెడీ చెప్పాడుగా, అదే ఆయన అనౌన్స్ చేసి వెళ్ళారు. అమిత్ షా ఆల్రెడీ చెప్పాడుగా, 60 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఎటువంటి పదవుల్లో ఉండదలుచుకోలేదు, వేదాలు చదువుకోదలుచుకున్నానని ఆయన చెప్పేశాడు. అయిపోయిందా? ఎందుకంటే విచిత్రం ఏంటో తెలిసిన, వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ లో ఎవరు వస్తారు రేపు? పెద్ద బిలియన్ డాలర్ క్వశ్చన్ కదా, దాని గురించి ఇంకో వీడియో చేసుకుందాం. సింగపూర్ ఎందుకంటాడంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇస్రాయల్. అంతే, మార్గాల్లో డబ్బులు పంపించుకోవచ్చు, ఈ ఆస్తులు సేఫ్ గా ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళి ఇస్తున్నటువంటి ఆ హైప్ చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ మాకు అమరావతికి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్ మాకు అమరావతికి కావాలి, మీరు వచ్చి మాకు 2 బిల్డింగ్లు కట్టండి. మనకి ఇండియాలో ఐఐటీ లేవా, బిట్స్ పిలానీ లేదా, మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయిగా, అక్కడ బిల్డింగ్స్ కట్టడానికి ప్లానింగ్ చేయడానికి సింగపూర్ వాడు ఎందుక? సింగపూర్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? చైనా నుంచి తెచ్చుకున్నారు. సింగపూర్ వాళ్ళకి సొంత తెలియదాట్లాంటివి లేవుగా. మన సింగపూర్ ఎందుకు వెళ్ళాలి? మన ఐఐటి వాళ్ళని అడిగితే చేయరా? అంతకంటే తెలుగు వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. మరి ప్రపంచాల సాధిస్తున్నటువంటి తెలుగు దిగ్గజాలు ఉన్నారు కదా, నాదెండ్లా, సుందర్ పిచ్చే, ఇలాంటి వాళ్ళందరూ భారతీయులే కదా. అంతే కదా. మరి వీళ్ళకంటే వాళ్ళకి ఏమైనా ఎక్కువ తెలుస్తుందా? ఈయన ఎందుకు చేస్తాడు ఆ పని అనేసి అంటే, అక్కడ ఉన్న కొంతమంది వ్యాపారస్తుల చేతుల్లో, ఆ వ్యాపారస్తులకి ఆధిపత్యం వహించేటువంటి ఈ ఈశ్వరన్ చేతుల్లో ఇలా జుట్టు ఇరుక్కుపోయి, ఆయన కనుక నోరు కనుక తెలిసాడంటే చంద్రబాబు నాయుడు గారు బతుకు బస్ స్టాండ్. అది అందుకని చెప్పి నువ్వు ఇప్పుడైనా కానీ ఏమవుతుందంటే, ఒక్కసారి నువ్వు ఫ్రాక్షనిజంలోకి అడుగు పెట్టినా, మాఫియా గ్యాంగుల్లోకి అడుగు పెట్టినా, మాదక ద్రవ్యాల వ్యాపారంలో అడుగుపెట్టినా ఇక నువ్వు జీవితంలో బయటికి రాలేవు. నీకు సావు అయినా బతికైనా అక్కడే తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే అట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఈశ్వరన్ చేతిలో గట్టిగా ఇరుక్కుపోయాడు. ఈయన సంపాదించిన డబ్బులు మొత్తం కూడా సింగపూర్ లో ఆయన మెయింటైన్ చేసేవాడు. అతను కానీ నోరు తెచ్చుకని చెప్పాడంటే ఇండియా సంగతులు. అతను ఆల్రెడీ అరెస్ట్ చేసి 1 year జైల్లో పెట్టారు. అయితే ఇప్పుడు బయట ఉన్నట్టున్నాడు. ఈ లారెన్స్ వ్యాంగార్ ఆయన దాన్ని గెలిచాడు. బాబు నీ మూలక నేను చచ్చిపోయేటట్టున్నాడు బాబు, నాకు బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు పోరా బాబు అని గెలిచాడు. ఈయన ప్రధానంగా వెళ్ళినటువంటిది పెట్టుబడులు తీసుకురావడానికి ఇంకోటి కాదు, ఈ ఆర్థిక లావాదేవీని సిటీ చేసుకోవడానికి కోసం చెప్పి వెళ్ళాడు. మన లోకేష్ బాబు ఏం చెప్తాడు, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అని స్టాంప్ పేపర్ మీద రాసేయండి అన్నాడు. ఎవరన్నా అడుగుతాడట అడిగాడు. మరి ఇప్పుడు సింగపూర్ వాళ్ళు కూడా అదే అడుగుతారుగా, ఈసారి జగన్మోహన్ రెడ్డి రాడు అని మీరు నాకు కాగితం మీద రాసేయండి, అప్పుడు మేము వస్తామండి అని చెప్పి వీళ్ళు అడిగిన
వాళ్ళకి నవ్వున ఊరుకుంటారు కానీ చూసేలా పోరా బాబు వాళ్ళు. ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తులంతా వచ్చేటువంటి దావోస్ లాంటి ప్రాంతానికి వెళ్ళి జీరో ఇన్వెస్ట్మెంట్ తో వెనకొచ్చిన వాళ్ళు సింగపూర్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తారు అంటే నమ్మాలా సార్? ఒకవేళ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు 10 లక్షల కోట్లు పెట్టుబడి వస్తుంది అని చెప్పి చెప్తాడు. 3 సున్నాలు కొట్టి 3 సున్నాలు కొట్టేస్తే ఆ 1000 కోట్లు కూడా వీళ్ళు ఒక 25,000 కోట్ల 30,000 కోట్ల భూములు ఇచ్చేస్తారు. అని వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి స్వామి? నీ దగ్గర ఇవాళ రేపు ప్రపంచంలో బాగా డబ్బులు ఉన్నటువంటి వాడు చైనా వాడు మాత్రమే. ఓకే, చైనా వెళ్ళాలంటే ప్యాంటు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? జింగ్పింగ్. పక్కా వ్యాపారం, పైగా కమ్యూనిస్ట్ లీడరు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నటి మీద తంతాడో రోడ్డు మీద నిలబడి కాల్చిపారు దొరుకుతారు. అందుకే నేను సత్య చైనా వాడు. ఓకే, అమెరికా ఎందుకు వెళ్తాడా బాబు అంటే ఏదో కస్తున్నారు కాబట్టి. కొన్ని యూరోపియన్ కంట్రీస్ గా వెళ్ళడం నువ్వు ఇప్పుడు చూసావా? జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ యూకే కానీ పోవడం నువ్వు చూసావా? లేదు కాబట్టి ఈ మధ్య ఏదో పాపం ఏదో దొంగతోటగా ఇటలీకి పోయాడు. అది కూడా ఏందిలే, ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ పని చేస్తాను ఏదో కనుక్కోవడానికి వెళ్ళాలి. ఈమె ప్రోగ్రామ్ కానీ ఏంటంటే ఈయన దుబాయ్ కూడా పోడు. ప్రపంచవ్యాప్తంగా ఏమవుతాయి అంటే కొన్ని ప్లేసెస్ అనేది ట్యాక్స్ హెవెన్స్ అంటారు. అది అందులో సింగపూర్ కూడా ఒకటి. అందుకని చెప్పింది సింగపూర్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఈశ్వరానికి సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాత అసలు పెట్టుబడులు వస్తాయా? అమరావతికి వచ్చే అవకాశం ఉందా? రావు. వచ్చినా కానీ ఏదో ఈయన అదే పని అడుగుతుంది, సరే పోనీ సాబాబు ఎంతో కొంత పెడతానని చెప్పి ఏదో బిల్డింగ్ కట్టాను ఆ చూసేవా మేము చేసాం. నువ్వు ఫస్ట్ అమరావతిని గురించి మాట్లాడినప్పుడు శివరామకృష్ణన్ లాంటి వాళ్ళు కూడాను ఇది సూటబుల్ ప్లేస్ కాదు అని చెప్పినప్పటికీ కూడా నువ్వు మూర్ఖంగా ముందుకెళ్ళి ఏం చేసావు? చేసింది లేదు, చచ్చింది లేదు. అలా ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు అంటాడు. 5,000 ఎకరాల్లో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ అంటాడు. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ అనేది కూడా సింగపూర్లో కట్టమంటాడు. ఇక్కడ నాకు డౌట్ సార్, గతంలో రైతులందరినీ స్పెషల్ ఫ్లైట్ పెట్టి సింగపూర్ తీసుకెళ్లి ఇక్కడ 34,000 ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ తో తీసుకున్నారు. ఇప్పుడు కేవలం 4 మినిస్టర్స్ అందరూ ఫ్యామిలీతో వెళ్ళారా? నారా లోకేష్ గారు ఒక్కరు మాత్రం ఫ్యామిలీతో వెళ్ళారా అనేది క్లారిటీ లేదు, కానీ 4 మినిస్టర్లు అయితే వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు మరలా వచ్చి సింగపూర్ నుంచి అన్ని పెట్టుబడులు రాబోతున్నాయి, సింగపూర్ టెక్నాలజీ రాబోతుందని చెప్పి మళ్ళీ ఈ 40,000 ఎకరాలని వాళ్ళని సాగుగా చూపించి 40,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఇది మార్గం సుగమం చేస్తారంటారు. ఆ 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కోసం వీళ్ళు చేసిన ప్రయత్నం అనేటువంటిది పోయింది. ఓకే, రైతులు తిరగబడి కొట్టేటట్టున్నారు. రావెల అనేటువంటి ఊరు, పుణ్యకల్లు రావెల అనేటువంటి ఊరును కూడా ఈ 40,000 ఎకరాల్లోకి తీసుకొచ్చారు. ఓకే, ఆ రావెల అనేటువంటిది మా మామగారు. పొన్నకల్లు రావెల కూడా మాకు రిలేటివ్స్ ఉన్నారు. మాకు కూడా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ. సంగతి సమాచారం అది. వాళ్ళు శుభ్రంగా కంఫర్టబుల్ ఉన్నారు. ఇటు పక్క రోడ్డు మార్గం వస్తేనేమో గుంటూరు అమరావతి రావచ్చు. అటువైపు కనుక వెళ్ళామనేసి అంటే నీకు మందపాడు స్టేషన్ దగ్గర రైలు కూడా ఎక్కవచ్చు. మధ్యలో ఉంటది అది. రావిలా పొన్నకల్లో మాకు రిలేషన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి విలేజ్ సంగతి సమాచారం. వాళ్ళు ఎందుకు ఇస్తారు పొలాలు? సింగపూర్ మొత్తం కూడాను 18,17,000 ఎకరాల భూమి అయితే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ కిందకి తీసుకొచ్చింది 20 లక్షల ఎకరాలు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞప్తి వదిలేస్తారు. సింగపూర్ దేశం కంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని పెద్దది. అరే సింగపూర్ 18,17,000 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ 3,95,00,000 ఎకరాలు. సింగపూర్ లో ఫారెస్ట్ లేదు, మనకి ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ ఉంది. సింగపూర్ లో నాగార్జున సాగర్, శ్రీశైలం లేదు, మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సింగపూర్ లో చట్టాలు నీట్ గా పాటిస్తారు, ఆంధ్రప్రదేశ్ లో చట్టాలంటే ఎవరికి లెక్క ఉండదు. నేను పోలీసులు చూడలేదు స్వామి సింగపూర్ లో. ఓకే, ఇంకెందుకు మూస్తేనే ఫైన్ వేసేటప్పుడు ఇంకా పోలీసులు ఉండి ఏం చేయాలి? నీకు ఫైన్ కూడా ఇప్పుడు ఏముండదు, బికాస్ యువర్ పాస్పోర్ట్ ఈజ్ లింక్ టు దాట్. అంతే, నువ్వు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళేటప్పుడు నువ్వు $250 కట్టాలి అంటే కుదరదు. ఇంకా ఇంతే తగదు. విచిత్రం ఏంటో తెలిసిన, నీ బ్యాగేజ్ కూడా లోపల నాటేలో. ఓకే, ఒకవేళ నువ్వు బ్యాగేజ్ కనుక చెక్ ఇన్ కనుక చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కనుక చూసాడు అనేసి అంటే నీ బ్యాగేజ్ మళ్ళీ నీకు వచ్చేస్తుంది. అది నీకు ఒక పెద్ద బ్యాటరీ కమార్క్ అయిపోతుంది. ఇక నేను మళ్ళీ జన్మలో సింగపూర్ వెళ్ళే అవకాశం ఉండదు నీకు. ఓకే, కట్టించుకొని పంపించేస్తారు అక్కడి నుంచి, ఇంకా మళ్ళీ రానివారు ఇంకా. అంతేగాని జైల్లో పెట్టడము, శిక్ష చేయడం ఇట్లాంటివి ఏం చేయదు. ఓకే, రూమ్ లో సిగరెట్ తాగామంటే $200 స్వామి. దానికోసం ప్రత్యేకంగా పేర్లు పెట్టారు, అక్కడికి వచ్చే తాగాల. సింగపూర్ అనేది చాలా చక్కటి కంట్రీ, బ్యూటిఫుల్ కంట్రీ. టూరిజంకి బాగుంటుంది, వస్తువులు కొనుక్కోవడానికి బాగుంటుంది,
ఎంజాయ్మెంట్కి బాగుంటుంది, బొటానికల్ గార్డెన్స్ చాలా బాగుంటుంది, మ్యూజియం ఎక్సలెంట్గా ఉంటుంది, అన్నీ ప్రమాణం. ఓకే, నెల రోజులు నువ్వు సింగపూర్లో ఉన్నావంటే మటుకు నల్లటి వాడు కూడా ఇంకా తెరపడతాడు. నేనే ప్రత్యక్ష సాక్షి. అలాంటి దేశాన్ని కూడాను చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఇచ్చాడంటే కరప్షన్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే నేను పెట్టుకుంది ఎవరితోటి? దొంగల ముఠాతోటి. ఆ దొంగల ముఠాకి ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయ్యి బర్తరఫ్ అయ్యి కూర్చొని ఉన్నారు. అది సంగతి. సో మళ్ళీ అమరావతిలో భూములు ఇచ్చే పరిస్థితి లేదంటారు ఇంకా. కానీ ఏదేమైనా సరే భూములు తీసుకోవాల్సిందని చెప్పి నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుబట్టున్నారు కదా. ఆ ఇద్దరికే ఎందుకు భూములు ఇంకో 40,000 ఎకరాలు సేకరించాలన్న కోరిక ఇది మొత్తం. ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్స్ లో కూడా మిగతా వాళ్ళు ఎవరికి ఆ కోరిక లేదు. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఇష్టం లేదు. అసలు ఆయన వద్దని కూడా చెప్పారని సమాచారం. వద్దని కూడా చెప్పారు. అది సమాచారం ఏమనుకో అయి ఉండొచ్చు కూడా. ఆయన ఏంటి మామూలు పెద్దానికి ఏదో కామెంట్ చేస్తాడు. మరి ఏదో కామెంట్ చేయలేదంటే ఏంది? మౌనం అర్థాంగీకారం అనుకోవాలా, లేదంటే అసలు ఎందుకు వచ్చిన బాధలేని పొడవ అయిపోతుంది. చెప్తున్నాం ఏంటో తెలిసిన పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదేమా? పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్ళలేదు సార్? ఆయన 5 రోజులు ట్రిప్ వెళ్ళిపోతుంటే రాష్ట్రంలో ఎవరు లేకపోతే ఈయనే కదా ముఖ్యమంత్రి. అప్పుడు ఇంకా జనసేన వాళ్ళంతా ఎంత కామెంట్ చేశారు 4 రోజులు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళిపోతున్నారు 5 రోజులు. ఈశ్వరం తోటి ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి, రహస్యంగా మాట్లాడుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ అడ్డం వస్తాడుగా. ఓకే, అందుకని తీసుకెళ్ళా. ఆయన పోయి పవన్ కళ్యాణ్ అక్కడికి పోయి నేను అది మాట్లాడిస్తాను, ఇది మాట్లాడాను, అట్ట చేస్తాను, ఇట్ట చేస్తాను, తంతాను పుడుస్తాను అంటాడేమో అని నాకు భయం. ఈయనకేముందండి వచ్చింది 175 సీట్లలో కంటెస్ట్ చేసి ఈయనకు వచ్చింది 135 అండి. నేను 21 చోట్ల కంటెస్ట్ చేస్తే 21 చోట్ల గెలిచానండి. 100% అండి. నీకు ఎక్కడ చెప్తాడు అని భయం. ఆయనకి 130 వచ్చినా కూడా ఆయనకి 90%. పైగా అక్కడ కూడా పోయి నేను యాక్చువల్గా సింగపూర్లో పుట్టానట, మా నాన్నగారు ఎక్కడో చెప్పినట్టు గుర్తుందో అంటాడేమో పొరపాటుడానికి భయం. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల పుట్టాడు. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మొన్న ఈ మధ్య దానికి ఏదో క్లారిటీ కూడా ఇచ్చారులేండి. ఆ మూవీ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో దీంట్లో మాట్లాడుతూ, నేను పవనం అంటే గాలి, అందుకే నా పేరు పవనాలు, నేను ఆడపడతాడు తిరుగుతుంటాయి, ఆడపడతాడు పడతా ఉంటా, ఆడపోయి ఏడబుట్టా అని చెప్తే నవ్వుకుంటూ ఉంటారు. ఆయన చెప్పిన కామెంట్లే కదా, మనమే కామెంట్ చేయట్లేదు కదా. 40,000 ఎకరాలు రైతులు ఇవ్వడం అనేది కుదిరే పని కాదు. ఓకే, సింగపూర్ కంపెనీ వాళ్ళు ఎవరు వచ్చి దాని గురించి పట్టించుకోవడం అంటే ఏమీ జరగదు. ఆల్రెడీ 4 సంవత్సరాల కంటే ఎక్కువ లేదు. ఈ 4 సంవత్సరాల్లోనే ఆ తీసుకున్నటువంటి దాంట్లోనే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేసి మొత్తం కూడాను బిల్డింగ్స్ అన్ని కూడాను కట్టి సంవత్సరాలు చేస్తాడా అనేటువంటిది అనుమానమే. కట్టడానికి ఏడుంది, ఆ దగ్గర ల్యాండ్ లేదంటే కదా. కట్టాడుగా కొన్ని బిల్డింగ్లు వాటికి రంగులు వేస్తారయ్యా. వాటికి కట్టడానికి కొన్ని బిల్డింగ్లకి, వాటికి సిఆర్డీఏకి ప్లాన్ల కింద, లైన్ల కింద రోడ్లకి వేయడానికి, కొంత డ్రైనేజీలకి, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి, అన్నిటికీ అయిపోయిందంట భూమి. ఇంకేం లేదంట. ఓన్లీ 5,000 ఎకరాలే ఉందంట. తీసుకున్న 34,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాలు, 54,000 ఎకరాల్లో 308 పేజీలు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి. అందులో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. బాగుంది. ఇంకేం కావాలి అంతకంటే? ఉంది, పేపర్ మీదే కదా ఉంది. దాంట్లో ఇందాక మీరే చెప్పారు కదా, చట్టాలను గౌరవించరు, చట్టాలతో మాకు పని లేదు, మేము ఏం చేసినా మమ్మల్ని ఎవడే బేగలేడు అనేటువంటి ధైర్యం అని. నిజంగా మనం అనకూడదు. ఎన్ని పేజీలు ఉంటే మాత్రం ఏముంది అక్కడ. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఆ విధంగా జడ్జిమెంట్ ఎట్టిస్తారా? కామన్ సెన్స్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థ మీద మనం ఏదైనా కామెంట్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కరెక్టే, పని లేదు. ఏం చెప్పారు వాళ్ళు? హైకోర్టు జడ్జి 3 నెలల లోపల డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్, వాటర్, రోడ్లు అన్ని అయిపోవాలి. 6 నెలల్లో బిల్డింగ్స్ కూడా కట్టేసేయాలి అని చెప్పారు. 6 నెలల్లో ఎట్ట కుదురుతుంది అది? కుదిరే పనే కాదు కదా. 1965లో స్వతంత్రం వస్తే ఇప్పుడు మన సింగపూర్ గురించి మాట్లాడుకుంటున్నాము. నేను 25 సంవత్సరాల నుంచి సింగపూర్ చాలా డెవలప్. టైం పడుతుందనే కదా అర్థం. హైదరాబాద్ మహానగరం అనేది 450 సంవత్సరాల చరిత్ర ఉంది. 5 లక్షల పాపులేషన్ కోసం డిజైన్ చేసినటువంటిది. అప్పుడు డ్రైనేజీ సంగతి సంవత్సరం చక్కగా ఉండేది. మరి ఇప్పుడు 1,08,00,000 పాపులేషన్ కదా, ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ప్రపంచంలో నగరాలన్నీ కూడాను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్లలో డెవలప్ అవుతాయి. కానీ 3-4 సంవత్సరాలు డెవలప్ కావు. ఏపీ హైకోర్టులు 6 నెలలు మొత్తం చేసేయండి అని ఎట్లా డెసిషన్ ఇచ్చారో నాకైతే అర్థం కాదు. $10 బిలియన్ వస్తుంది నాకు.
మమ్మల్ని ఎవడో ఏమంట కదా, పొరపాటున ఎవడని కనుక అన్నాడు అనేసి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసులు పెడదామని చెప్పి కేసుతో చేశారా? లేదు అనేసి అంటే మనం ఈ విధంగా జడ్జిమెంట్ కనుక ఇస్తే మన దరిద్రం వదిలిపోతుంది, ఏదో ఒకటి జడ్జిమెంట్ ఇచ్చేసామని చెప్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆడు చూసుకుంటారు లేబ్బా అన్న ఉద్దేశంతో వాడు జడ్జిమెంట్ ఇచ్చినట్టున్నారు. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గట్టిగానే అడిగారు, మనం ఏమన్నా ఆర్కిటెక్ట్స్నా, ఇంజనీర్స్నా, కట్టర్స్నా, ఫిట్టర్స్నా, ఎలక్ట్రీషియన్స్నా మీరు ఎలా డిసైడ్ చేస్తాం మనం అని చెప్పి పడు రాదు కొట్టినట్టు చెప్పారు. 240 మందికి నోటీసులు ఇచ్చారా? 240 మంది వెళ్ళాల్సిందే అమరావతి నుంచి ఢిల్లీకి. అంటే రైలు బుక్ చేసుకొని పోవాలా, చీర అక్కడ పోతే 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ఈ పేరేంది? సుబ్బారావు అండి. నువ్వు పొలం ఇచ్చావా? ఇచ్చానండి. ఎంత ఇచ్చావు? 2 ఎకరాలు ఇచ్చాను. నీ ప్లాట్ ఎక్కడ? నాకు తెలియదండి. అయిపోయింది కేసు. నీకే తెలియదు ఎప్పుడు తేలాలా? నీ పొలం నీకే తెలియదు, నేనేం చెప్తాను, గెలిపో మళ్ళీ అమరావతి గెలిపో అని చెప్తారా? కానీ అది అయ్యేది కాదు, వచ్చేది కాదు, తేలేది కాదు, పోవడేది కొద్దిగా. చివరికి ఏమవుతుందంటే అది తెలుగువాడు అనేటువంటి ఎంత పిచ్చోని చేస్తున్నారంటే వీళ్ళు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రాజధాని లేని తెలుగు వాడి కింద చేస్తారు. చాలా అన్యాయం చేయకూడదు. ఓకే, సో అసలు 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందా? వస్తే సింగపూర్ వాళ్ళే దీన్ని నిర్మాణం చేస్తారా? అంటే వాళ్ళే కడతారా? అసలు ఏంటి? ఏదో చెప్పాలని చెప్తుంటారా, తీసేయండి అంటే కొంచెం నాకు అర్థం కాదు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1,265 ఎకరాలు, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని సరిపోతే ఒక రన్వే ఉంది, కావాలంటే ఇంకో రన్వే వేసుకో. 300 కిలోమీటర్ల కింద ప్రయాణం చేసేట్టు విజయవాడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తావు, 5,500 ఎకరాలు. విశాఖపట్నంలో ఉండేటువంటి నేవల్ బేస్ వాళ్ళది, వాళ్ళ ఎయిర్పోర్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంతకుముందు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా లేదు, ఉంది విశాఖపట్నంలో. భోగాపురంలో కడుతున్నారు 2,500 ఎకరాలతో. చాలు. తిరుపతిని కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడానికి కుదరదు, నీకు ట్రాఫిక్ ఉండదు. ప్రపంచంలో నువ్వు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ తీసుకోను. తిరుపతిలో వస్తే మాకేంది, భోగాపురంలో వస్తే ఏంది, అమరావతిలో వస్తే రాకపోతుంది సార్. మేము కుప్పలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూమి మీద ఆధిపత్యం కోసం మేము ఏమైనా చెప్తామండి. ఓకే, అక్కడ ఉండేటువంటి షెడ్యూల్ ట్రైబు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని అసైన్మెంట్ ల్యాండ్ తీసుకొని చక్కగా కంఫర్టబుల్ గా బతుకుతున్నటువంటి బయటికి గెట్టేస్తామండి. ఓకే, మేము మాత్రమే అక్కడ ఉండాలి. ప్రజలందరూ ట్యాక్సులు కట్టాలి, ఆ ట్యాక్సులు పెట్టి మేము భోగాలు అనుభవించాలి. ఇది న్యాయమా, ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేను. సింగపూర్ టీవీలో దీని గురించి ఎక్కడ లేదు సమస్యలో. నేను మా ఫ్రెండ్స్ కూడా అడిగాను. ఓకే, కూడాను సింగపూర్లో ఏంటంటే అన్సారీ, ఆరుముఖం ఇట్లా కొంతమంది ఉన్నారు. ప్రియా అని ఒక అమ్మాయి చార్టర్డ్ అకౌంటెంట్, హోమ్ లో అమ్మాయి కూడా చార్టర్డ్ అకౌంటెంట్. సింధురాజ్ అని ఇంకొక ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడు. వాళ్ళని అడిగాను నేను, మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదండి, ఏమిటి సంగతి సమాచారం అంటే, ఎవరు పట్టించుకుంటాడండి, చాలా మంది ఈ పేరు కూడా తెలియదండి అన్నారు. చాలా మంది ఈ పేరు కూడా తెలియదండి అన్నారు. ఎందుకంటే ఆ ప్రియా అనే అమ్మాయి మెడ్రాస్కి సంబంధించిన అమ్మాయి, చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ. ఈ సింధురాజ్ అనేటువంటి అతను కేరళకు సంబంధించిన వాడు. వాళ్ళ పనులు వాళ్ళు పోతా ఉంటారు, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఓకే, సో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్కన పెడితే అసలు బుల్లెట్ ట్రైన్ అన్నా వస్తుందా, రావట్లేదా? వచ్చే అవకాశం ఉందా లేదా? వాట్ అబౌట్ బుల్లెట్ ట్రైన్? బుల్లెట్ ట్రైన్ నాకు అర్థం కాదు. ఆయన చెప్పింది బుల్లెట్ ట్రైన్ కాదు, సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన చెప్పింది ట్యూబ్ రైల్. ఆ ట్యూబ్ రైల్ అనేది 1,200 కిలోమీటర్ల స్పీడ్ తో పోతే అమెరికాలోనే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉంది. సరే, పోనీ కనీసం 360 కిలోమీటర్ల స్పీడ్ తో పోయే బుల్లెట్ ట్రైన్ అన్నా వచ్చే అవకాశం ఉందా? ఏమడుగుతావు ఆయన? అర్థం పడతాను అడుగుతావు. ఆయన అంటే అన్నాడు కదా, నువ్వు నన్ను అడుగుతావేంది చెప్పు. వైబిలిటీ ఉండదు స్వామి. ఓకే, ఎకనామికల్ వైబిలిటీ ఉండదు, ఫిజిబిలిటీ ఉండదు. ఇవన్నీ కుదిరే పనులు కాదు, ఏదో చెప్పుకుంటాడు ఆయన. ఆయన ఇట్లాంటివన్నీ చాలా చెప్తుంటాడు స్వామి. అవన్నీ ఎందుకు నమ్ముతావు నాకు అర్థం కాదు. ఆయన ఏమో చెప్తా ఉంటాడు. ఈ TV5 లో సాంబశివరావు, ఆ ABN లో రాధాకృష్ణమూర్తి, వెంకటకృష్ణ, ఆ మహా టీవీలో వంశీ, వీళ్ళందరూ అదే పని డబ్బా కొడతా ఉంటారు. జనాలు ఏమనుకుంటారంటే ఈ 4 టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ అదే పని డబ్బా కొడుతుంటే ఏది చెప్తుంది నిజమే కదా అనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం అదే, జరగదు అన్న సంగతి తెలుసు, కాదన్న సంగతి తెలుసు, కానీ జనాల మైండ్లోకి ఈ విషయం ఎక్కించాలి. ఓకే, అరే నీకు దోమలకి విషం ఎక్కించి ఆ దోమల్ని పంపించిన దోమదామం చూశారన్నాడంటే ఇంకెంతకంటే ఎంత ఉంటుందా చెప్పు. ఎన్ని కాదన్నట్టు ఒలింపిక్స్ గేమ్స్ పెట్టేస్తా అంటాడు. పెడతారా? పెట్టరా? ఏది పెట్టేది? 2028లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి. అది ఎట్లా? లాస్ ఏంజల్స్ లో, అమెరికాలో. ఒలింపిక్ గేమ్స్ నువ్వు కనుక ఉండాలనే ప్రతి ముందు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి నీకు 10 ఏళ్ళు కూడా. అవును సార్, 3 ఏళ్లలో అమరావతి రాజధాని మొత్తం బిల్డింగ్లన్నీ, నగరం అంతా రెడీ అయిపోతుంది కదా. మొన్న ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు కదా. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ నేనే వస్తాను అన్నారు ఆయన, ఓపెనింగ్ చేస్తాను అన్నారు. మరి ఇంక పెడితే 28 కంటే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా. ఈ 3 సంవత్సరాల్లో లాస్ ఏంజల్స్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తే అయిపోయి కదా. మరి
దానికి ఒక పెద్ద కమిటీ ఉంటుంది. అందరూ 2028 తర్వాత మళ్ళీ 2032లో ఒలింపిక్స్ ఉంది. ఒలింపిక్ గేమ్స్ పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. 2008లో నాకు బాగా గుర్తుంది సబ్జెక్ట్ కరెక్షన్. బీజింగ్ లో ఒలింపిక్ గేమ్స్ పెట్టారు. 6 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసి వచ్చేటువంటి వాళ్ళని టూరిస్ట్ అట్రాక్షన్ కింద ఉండాలని ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ నేర్పించారు. వాళ్ళు అంతకుముందు చైనాలో ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ నేర్పించారు. అంత ఇదిగా ఉంటున్నా ఏదో చెప్తుంటాడు. పైగా ఒలింపిక్ గేమ్స్ గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారని చెప్పాడు. అంతకంటే ప్రపంచం ఇస్తారా అన్ని కూడా ఏదో చెప్తుంటాడు. వదిలే స్వామి ఏదో అంటుంటాడు. ఆయన అక్కడ పట్టించుకోవాల్సిన పని లేదు. సింగపూర్ కూడా ఏదో చెప్తాడు. 2028లో నేను అమరావతిలో ఒలింపిక్స్ పెట్టేస్తాను, గెలిచిన వాళ్ళందరికీ నోబెల్ ప్రైజులు ఇస్తానని చెప్తాడు. ఆడటానికి వాళ్ళని తీసుకొస్తాను మళ్ళీ అక్కడ నుంచి ఏమో తెలియదు. కానీ భాస్కరానికి ఈయనకి ఆర్థిక లావాదేవీలు ఆస్తిపాస్తులకు సంబంధించి చాలా ఉన్నాయి. ఈశ్వరునికి అని చెప్పి ఆయన వెళ్ళాడు. కానీ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకోవడానికి దానికి సంవత్సరం కాదు. అది సింగపూర్ లో ఏమో అంత చేసి డబ్బులు ఉంటాయనుకున్నాం. ఏది విదేశాలకు సంబంధించిన వాళ్ళందరూ తీసుకొచ్చిన బ్లాక్ మనీ అక్కడ బ్యాంకులో పెట్టుకుంటారు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి అమరావతి ఎందుకు పెడతారు చెప్పు? 9 ఊడిపోయే 30 తేదీ ఎందుకు పెడతారు? వాళ్ళు సేఫెస్ట్ ప్లేస్ లో పెట్టుకుంటారు, లేదంటే గవర్నమెంట్ బాండ్స్ లో పెట్టుకుంటారు. బ్లాక్ మనీ. ఒకప్పుడు స్విట్జర్లాండ్ అనేవాడు. స్విట్జర్లాండ్ ఒకటే కాదు, స్విట్జర్లాండ్ ఇప్పుడు పెట్టుకోవడానికి వీలు లేదు. మనకిన్న వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ ప్రకారం సంవత్సరానికి ఒకసారి సెప్టెంబర్ లో వచ్చి ఇచ్చిపోవాలి. కానీ కుదరదు. అని సింగపూర్ లో కుదురుతుంది, లగ్జంబర్గ్ లో కుదురుతుంది, ప్లేసెస్ లో కుదురుతుంది. ఈయనకు వేరే దగ్గరికి వెళ్ళాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. ఇక్కడైతే ఈయన ఈశ్వరన్, ఆయన తమిళ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీషు వచ్చు, మ్యాండరిన్ వచ్చో లేదో నాకైతే తెలియదు. ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఈయన చెప్పినట్టు ఆయన వింటాడు, ఆయన చెప్పినట్టు ఈయన ఉంటాడు. అందుకని దోస్తాన వాడు. మరి బ్రాహ్మణి వెళ్ళిందా లేదా నాకైతే తెలియదు. నీతను ఎక్సలెంట్ గైడ్. సరే ఫ్యామిలీతో పాటు పోయి ఉంటుంది. తనకు అక్కడ వ్యాపారాలు అయ్యి ఉన్నాయి కదా. నార్మల్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే బ్రాహ్మణి 6 months ఇక్కడ 6 months అక్కడ ఉంటుంది. అమ్మాయికి ఏదో గోల్డెన్ డైమండ్స్కి సంబంధించినది, హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించినది వ్యాపారాలు, షాప్స్ తప్పలేదు. ఇంకా సో ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన ఓవరాల్ గా సింపుల్ గా ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు సార్? ఏముంది చెప్పడానికి, ప్రభుత్వ సొమ్ము పెట్టుకొని పోయాడు. ఎంత వస్తుందో మనకి తెలియదు. పెట్టుబడి తీసుకురావడానికి వెళ్ళాను అన్నాడు. వస్తే మంచిదే, ఎంత వస్తుందో మనకి తెలియదు. ప్రధానంగా అక్కడ మనకు కనపడతా ఉంది ఏంటంటే కాబట్టి ఈశ్వరాన్ని కలవడము, ఆయన లావాదేవీలు చూసుకోవడము, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రామనామ జపం చేయడు. దానికోసం పోయినట్టున్నాడు. అంతకుమించి ఇంకేం లేదంటారు. అంతకుమించి ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రబాబు నాయుడు గారి టీంతో సింగపూర్ పర్యటనకి సంబంధించి అసలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. ఇదే నాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.